వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి చాలా ట్రెండ్ అవుతున్నాడు. రోజు రోజుకి ఐబొమ్మ రవికి ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. సోషల్ మీడియాలో మంచి డిస్కషన్, ఒక చర్చ కూడా నడుస్తుంది. ఐబొమ్మ రవి ఆయన లవ్ స్టోరీపై కూడా నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఐబొమ్మ రవి కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఒకసారి మనం చూస్తే 2016లో రవి ఒక ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యాడు. 2016లో ఆయన ఒక ముస్లిం మహిళని అమీర్పేట్లో ఒక ఇన్స్టిట్యూట్లో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఆ వైఫ్ వాళ్ళ మదర్ అత్త అలాగే భార్య ఇద్దరు నీకు ఇన్కమ్ లేదు, నువ్వు చాలా లో ఇన్కంలో ఉన్నావు, నువ్వు డబ్బులు సంపాదించట్లేదు, మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ఒక మంచి లైఫ్ని ఇవ్వట్లేదు మాకు అని చెప్పి అత్త భార్య ఇద్దరు ఎప్పుడూ ఎగతాళి చేస్తుండేది. సో కాన్స్టెంట్గా ఒక హ్యూమిలియేషన్కి గురయ్యేవాడు ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి. ఓకే, దాని తర్వాత ఎమోషనల్గా ఫైనాన్షియల్గా బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటంటే వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడం వచ్చు, వెబ్ డిజైనింగ్ చేయడం వచ్చు, అలాగే సర్వర్స్ని మేనేజ్ చేయడం వచ్చు. ఈ స్కిల్స్ తన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కానీ పర్సనల్ లైఫ్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఆ టెన్షన్స్ అన్నిటినీ దూరం చేసే ప్రయత్నమే చేశాడు. వాళ్ళ భార్య ఎప్పుడు అంటుండేది, మా అక్క మా బావ ఇద్దరు అబ్రాడ్లో ఇటు దుబాయ్లో బాగా కోట్లు సంపాదిస్తున్నారు, నువ్వున్నావు పనికి రాకుండా, మాకెందుకు నీతోని, నీ వల్ల ఏమవుతుంది అని చెప్పి సూటిపోటి మాటలు అయితే వదిలేవాళ్ళు. సో మొత్తానికి కార్నర్ అయిపోయాడు అనిపించింది రవికి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయిపోయాడు. భార్యతో గొడవలు కొట్లాటలు అయిపోయిన తర్వాత భార్యతో డివోర్స్ అయిపోయింది. ఒక పాప కూడా ఉంది అప్పటికే. ఒక పాప పుట్టిన తర్వాత ఇదంతా జరిగింది. ఈ డిప్రెషన్లోంచి బయటకు వచ్చాడు. ఈ డిప్రెషను, ఈ ఫైనాన్షియల్ ఫ్రస్ట్రేషన్స్లోంచి 4 సంవత్సరాలు మొత్తం ఫ్యామిలీకి ప్రపంచానికి సంబంధం లేకుండా బతికాడు. ఆ 4 సంవత్సరాలు తనకు కావాల్సిన స్కిల్స్, తనకు కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇటు కరేబియన్ ఐలాండ్స్లో కూడా సెంట్ కిట్స్ అండ్ నేవీస్ అని కరేబియన్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇవి అమెరికా రూల్ చేసే కొన్ని ఐలాండ్స్, కరేబియన్లో ఉన్న ఐలాండ్స్, కానీ ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది. అక్కడ సిటిజన్షిప్ కూడా తెచ్చుకున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ కూడా సంపాదించాడు. కానీ ప్యారలల్గా ఇంకో పని చేసుకుంటూ వచ్చాడు. అదే పైరసీ నెట్వర్క్స్. ఐబొమ్మ ఎక్కడైతే క్వాలిటీ మీట్స్ అండ్ క్వాలిటీ మ్యాటర్స్ అన్న స్లోగన్ కూడా, దానికి ఒక స్లోగన్ కూడా పిక్ చేసి ఆ పైరసీ నెట్వర్క్ని కరేబియన్ ఐలాండ్స్ నుంచి మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఒక రకంగా మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈయన నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ని రన్ చేశాడు. తెలుగు సినిమాలు అలాగే మిగతా సినిమాలు ఏ సినిమాలు వచ్చినా రిలీజ్ అయిన వెంటనే, రిలీజ్ అయిన రోజే ఈ వెబ్సైట్లో సినిమాలు ప్రత్యక్షం అయిపోయాయి, క్వాలిటీతో పాటు అది కూడా. సో ఐబొమ్మ అసలు ఎలా ఒక టాప్ సైట్గా అసలు ఎలా ఎదిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఐబొమ్మ ఒక పైరసీ సైట్, కానీ అది ఎప్పుడు ఫేమస్ అయింది అని అంటే కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ బస్టర్లు, పెద్ద సినిమాలని లీక్ చేసినప్పుడు అది ఫేమస్ అయింది. ఇప్పుడు పెద్ద స్టార్స్ ఎవరైతే హీరోస్ ఉన్నారో, ఇటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉంటాయి. సో ఇలాంటి స్టార్ హీరోలకు సంబంధించిన పెద్ద సినిమాలని ఆయన ఇమీడియట్గా రిలీజ్ చేసి ఐబొమ్మ ఫేమ్ని సంపాదించింది. థియేటర్కి వెళ్ళాల్సిన పనే ఉంది, ఐబొమ్మలో సినిమా వచ్చేస్తుంది కదా సాయంత్రానికి అన్న లెవెల్కి ఐబొమ్మ రీచ్ అయిపోయింది. ఆయన ఈ వెబ్సైట్ రన్ చేసుకుంటూ ఒక 50 లక్షల మంది పర్సనల్ డేటాను కూడా ఆయన కలెక్ట్ చేసిండు. ఎలా కలెక్ట్ చేసిండంటే ప్రతి ఒక్కరు ఆ సైట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని లింక్స్ వస్తే ఆ లింక్స్ని ఓపెన్ చేస్తారు. అది కొత్త విండోలో ఇంకొక లింక్గా ఓపెన్ అవుతుంది. సో దాంతో ఆ కొత్త విండో ఓపెన్ అయ్యే ప్రతిదీ మీ డేటాని క్యాప్చర్ చేస్తుంది, మీ ఐపీ అడ్రస్లు అవన్నీ. సో మొత్తం మీద ఇట్లా 50 lakh యూజర్స్ది డేటా కలెక్ట్ చేశాడు. దాని తర్వాత ఈ ఐబొమ్మ రన్ చేసి దాదాపు ఒక 20 crores కూడా సంపాదించినట్టు తెలుస్తుంది. దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనందరికీ తెలిసిందే. అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో ఒక ముస్లిం యువతితోని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఐబొమ్మ రవికి ఒక పాప పుట్టింది. ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఆ వైఫ్ కూడా తన అక్క బావ విదేశాల్లో కోట్లు సంపాదిస్తున్నారని చెప్పేసి రవిని ఎగతాళి చేసి
ఆ భార్య అలాగే అత్త ఇద్దరు ఎప్పుడు ఎగతాళి చేసేవారు. విడాకులు తీసేసుకున్నాడు, కానీ అప్పటికే ఒక పాప కూడా ఉంది. పాప అలాగే వైఫ్ ఒక్కసారిగా ఒంటరి అయిపోయిన తర్వాత కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళాడు. అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఐబొమ్మని ఆయన స్థాపించి దాన్ని రన్ చేశాడు. సో పోలీసులు అయితే ప్రస్తుతానికి ఐబొమ్మని అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఒక 3 కోట్లు ఉన్నాయి ఆయన అకౌంట్లో. ఆ డబ్బుల్ని కూడా జప్తు చేశారు. ఆయన దగ్గర ఫోన్స్, ల్యాప్టాప్స్, పైరేటెడ్ కంటెంట్ ఆల్రెడీ ఉన్నవన్నీ కూడా సీజ్ చేశారు ప్రస్తుతానికి. ఈయన అరెస్ట్ ఒక రకంగా డిజిటల్ పైరసీలో ఒక బ్రేక్ త్రూ అని చెప్పుకోవాలి. అసలు ఈ అరెస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇటు మూవీ రూల్స్ ఉన్నాయి, ఇటు ఐబొమ్మ, బప్పం, అలాగే వేరే వెబ్సైట్స్ కూడా పైరసీ సైట్స్ ఉన్నాయి. వాళ్ళని ఎవరిని టార్గెట్ చేయని పోలీసులు, అధికారులు ఐబొమ్మని టార్గెట్ చేయాల్సిన రీజన్ ఏంటంటే ఐబొమ్మ వెబ్సైట్లోనే చాలా క్లియర్గా తెలంగాణ పోలీసులను ఛాలెంజ్ చేశాడు. సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళందరినీ తిట్టాడు. వాళ్ళందరికీ వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు నన్ను ఏం పీకలేరు, మీ దగ్గర ధైర్యం ఉంటే, మీ దగ్గర స్కిల్ ఉంటే నా సైట్స్ని షట్ డౌన్ చేయండి, లేకపోతే నన్ను పట్టుకోండి అని చెప్పేసి ఒక సవాలు విసిరాడు. ఆ సవాలుని ఇటు పోలీసు విభాగాలు సీరియస్గా తీసుకున్నాయి, ఇటు సినీ పరిశ్రమ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది దానిపైన. అంటే ఓన్లీ హీరోస్కి, హీరోయిన్స్కి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు మీరు కోట్లలో, సినిమాకి పనిచేసే వాళ్ళకి ఎవరికి పెద్దగా డబ్బులు ఇవ్వట్లేదు. సినిమా చూడడానికి వచ్చే కామన్ మ్యాన్కి కూడా మీరు ఆకాశాన్ని అంటే రేట్లు పెట్టారు, అంత అవసరం లేదు. హీరోలకి కావచ్చు, డైరెక్టర్లకి, వీళ్ళందరికీ అంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్న ఒక ప్రశ్నను తీసుకొచ్చాడు. కామన్ మ్యాన్కి నేనున్నాను అని నిల్చున్నాడు. సో మొత్తానికి అయితే కామన్ మ్యాన్గా నిల్చున్న తనకి ఇప్పుడు ప్రజల్లో మద్దతు వస్తుంది. సోషల్ మీడియా కావచ్చు, బయట పబ్లిక్, జనరల్ పబ్లిక్ కావచ్చు. ఇంత టాలెంటెడ్, ఇంత స్కిల్స్ ఉన్న రవిని, ఐబొమ్మ రవిని అసలు పోలీసు విభాగం వేరే రకంగా కూడా యూజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు పైరసీ సైట్స్ ఎన్నో విదేశాల నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు, చైనా నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు. మన ఎకానమీని దెబ్బతీయడానికి ఎన్నో రకాల బెట్టింగ్ యాప్స్ కూడా ఇక్కడ రన్ అవుతున్నాయి. అలాంటి వాటిని టార్గెట్ చేయడానికి హైలీ టాలెంటెడ్ అండ్ ప్రజల కోసం పనిచేస్తున్న రవిని ఎందుకు యూజ్ చేసుకోదు పోలీసు విభాగం అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ప్రజల గురించి ఆలోచించే మనిషి, కష్టపడి పైకి వచ్చిన మనిషి, బాధల్లోంచి బయటకు వచ్చిన మనిషి కాబట్టి కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు కదా, అలాంటి మనిషి ఒక పొలిటీషియన్ అయితే బాగుంటుందేమో అని చర్చ కూడా జరుగుతుంది. సో మొత్తం మీద ఐబొమ్మ రవిని మరి పోలీసులు ఈ కోర్టులు, కేసులు, జైళ్ళు అంటూ అటు ఇటు తిప్పుతున్నారు. అలా తిప్పడం మానేసి డిజిటల్ పైరసీ, డిజిటల్ క్రైమ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి మీద రవికున్న స్కిల్స్ని, రవికున్న టాలెంట్ని యూజ్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి డిస్కషన్ అవుతుంది. సో మొత్తం మీద ఇటు సైబర్ క్రైమ్ కేసులకు ఉపయోగిస్తే జనాలకు మేలు జరుగుతుందని చెప్పేసి వాదన అయితే జరుగుతుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? ఐబొమ్మ రవి ఎక్కడో అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్లో వెబ్ డిజైనింగ్, సర్వర్ మెయింటెనెన్స్, యూజర్ ఎక్స్పీరియన్స్, వెబ్సైట్ డెవలప్మెంట్ ఇలాంటి బేసిక్స్ నేర్చుకున్నాడు. ఒక అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీ లైఫ్ వర్కౌట్ కాలేదు, కెరియర్ మీద ఫోకస్ చేశాడు. ఒక వీసా సంపాదించాడు, ఒక సిటిజన్షిప్ సంపాదించాడు. కానీ ప్యారలల్గా ఐబొమ్మ లాంటి ఒక వెబ్సైట్ని కూడా రన్ చేశారు. సో టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంది, ప్రజల కోసమే ఆలోచించాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు? రవిని పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేయాలా సైబర్ క్రైమ్ కేసుల కోసం, లేకపోతే ఒక అడుగు ముందుకెళ్ళి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.